గురు శిష్య సంబంధంగా అని కూడా చెప్తాడు. అవును. దానికనే రమణ మహర్షి గారి దగ్గర పివి నరసింహస్వామి ఉన్నాడు. కొద్ది రోజులు సేవ చేసుకున్నాడు. ఫస్ట్ బుక్ ఈయనే రాసింది, ది సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో. మళ్ళీ లాస్ట్ కి ఇక్కడ నేను కాదు నీ గురువుని, అదిగో ఉత్తరం వైపు వెళ్ళు అని చెప్పాడు. అది బాబా కూడా చెప్పాడు, నేను నీ గురువుని కాదు వేరే దగ్గరికి వెళ్ళు అని. అయితే ఆయన గురువు వలనే భావించాడు ములేనే కదా త్రిపుండ్రా దిద్దింది కదా, పండిత్ డాక్టర్ పండిత్. అవును. అప్పుడు స్వీకరించాడు. కానీ మన తండ్రే మన గురువు, మన గురువు. మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి ఇంకట పోలాయన అయిపోయాను చెప్పేస్తాడు. దానికనే చెప్పేది ముందర, అసలు నీ గురువు ఎవరో తెలుసుకో ముందర. అది తెలుసుకోకుండా పరిగిస్తూ ఉన్నావు అనుకో, సత్సంగాలకి అర్థం ఉండదు, పర్థం ఉండదు. అది అది చెప్తే కోపం. అందరూ ఒకటే కదా, అందరూ ఎట్లా అవుతారు, ఒకటే అందరూ ఒకటి కాదు, ఆ స్థాయి మంది కాదు. అనన్య చింతయంతో మా అయినా కూడా స్వీకరించాడు. యజమానిని కాకపోయినా కూడా స్వీకరించాడు. అవును సార్, అవును సార్, అదే బాబా గొప్పతనం. ఎవరైనా స్వీకరిస్తారు సార్, బాబాని కాదు, మహాత్ములు ఎవరైనా కూడా చెప్తారు. ఇంకా స్వీకరించి బుద్ధిగించి, నాయన నీ స్థలం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్తారు. బస్సుని మారారు. మెహర్ బాబాని పంపించాడు. ఇట్లా రకరకాల దానికనే చెప్పాడు. దానికి కూడా నీకు అనుభవాన్ని ఇచ్చాడు సచ్చరిత్రలు. అది కూడా గమనించమ్మా. ఏందే, నువ్వు నా వాడివి కాకపోతే, నాకు నువ్వు గుర్తుకు రాకపోతే, నా మాటలు, నా స్మరణ, నా చింతన, నా ధ్యాస, నా లీలలు నీ చెవుల్లో పడవు అని చెప్పాడు. అది కూడా తెలియదు మనకు ఆఖరికి. నిజం, విచిత్రం. నాకు వెగమాంబకి బాగా తెలుసు, కన్నప్పకి బాగా తెలుసు. అన్నీ నెత్తినేస్తున్నటువంటి మనకే తెలియదు. ఇంకా అదే సార్, ఎట్లా గురువుని చేసుకోవాలి సార్? మీ గురువుని మనం సెలెక్ట్ చేసుకోగలం. ఎట్లా సార్? మనం సెలెక్ట్ చేసుకోలేము బాబు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడా లేదా అనేది నీకెట్ట తెలుస్తుందంటే, ఆయన మాటలు, ఆయన లీలలు, ఆయన చర్యలు, ఆయన మహిమలు నీ చెవుల్లో పడుతూ ఉన్నాయి. ఆయన స్మరణ. నువ్వు ఖాళీగా ఉన్నావు లేదు, స్మరణ చేయాలనుకున్నప్పుడు ఏ నామం గుర్తుకొస్తుందో వాడికి సంబంధించినటువంటి వాడి అది ఓకే. ఖాళీగా ఉన్నప్పుడే కదా సార్, అప్రయత్నంగా ఉంటే అది వేరు. నీకు ఖాళీగా ఉన్నప్పుడు నీ మనసు దేని వైపు పరుగులు తీస్తుంది? మన ఇళ్లలో గృహిణులకి వాళ్ళ ఇంటి వైపు, వాళ్ళ ఆయన వైపు, వాళ్ళ పిల్లల వైపు పరుగులు తీస్తుంది. అంటే నువ్వు ఆ ఇంటికి చెందిన వ్యక్తివి అని అర్థం. ఇక్కడ
మనం అర్థం చేసుకోవాలి. అదే చెప్పాడు 12వ అధ్యాయం. అధ్యాయంలో మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకు రాము. నా వంతు వచ్చిందని నాకు ఎక్కడ తెలుస్తుంది? తెలియదు. ఈ రోజు నేను చనిపోతానని చెప్పి నాకు తెలుస్తుందా? తెలియదు. అట్లాగే మన వంతు వచ్చిందని ఎట్ట తెలుస్తుంది అంటే, ఇదిగో రాశాడు పక్కనే, మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన, వారి మహిమ, వారి లీలల యొక్క జ్ఞానము మన చెవులకు సోకదు. అటువంటప్పుడు ఆయన్ని దర్శించుకోవడం ఎక్కడ? ఆయన స్మరించడం ఎక్కడ? చెప్పండి లేదండి సచ్చరిత్ర. అర్థం చేసుకోవడంలో పార్టీ ఏదన్నా ఉంటే ఉంటుందేమో కానీ అర్థం కదా. అంతెందుకు భగవద్గీత నీకు ఇంట్లో కడ రోజు చెప్తున్నా కూడా నువ్వు పోలేవు. పోవు కూడా. ఎందువల్లంటే ఇదిగో ఇది నీ గురువు ఇక్కడ ఉన్నాడు. మనసు గురువు వైపు లాగుతుంది కానీ అటువైపు లాగు. దానికి సంబంధించిన వేరే ఉండదు. అదే దానికి సంబంధించిన వేరే వాళ్ళు ఉన్నారు. అది రోజు టీవీలలో యూట్యూబ్లో వ్యాఖ్యానాలు ఉన్నాయి. దానికి పోవడం లేమా? ఎందుకు సత్యత దగ్గరికి వస్తున్నాం? ఇది మన స్వస్థలం, పుట్టిల్లి. మన పుట్టిల్లి అది. షిరిడీకి పోగానే కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది. నా సొంత ఊరు, నా సొంత ఇల్లు నాకైతే కలిగింది. నా పుట్టిన ఇల్లు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తివో. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం కానీ బాబాను చూస్తారు, వచ్చి ట్రావెల్స్ లో పోతుంటారు కదా, అట్లా. అంత మాత్రాన వాళ్ళు బాబా భక్తులు కాదు, యాత్రికులు. వాళ్ళు ఎవరు? యాత్రికులు. మనం కొలగూడిపోయినా కూడా చెప్పుకునేది ఎవరి గురించి? బాబా గురించి. స్మరణ చేసేది ఎవరిని? బాబా స్మరణ. వెంకటేశ్వర స్వామి క్యూలో పోతున్నా కూడా చెప్పుకునేది ఎవరి నామాన్ని? బాబా నామం. అది దానికని అంత మాత్రం నీ భార్య ఎవరో గుర్తుపడతావు, నీ కొడుకు ఎవరో గుర్తుపడతావు, నీ మనవడు ఎవరో గుర్తుపడతావు, నీ కాలికి దారం కట్టిన వాడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాడే నిన్ను ఉద్ధరిస్తాడు, ఇంకెవ్వరూ ఉద్ధరిస్తాడు ఈ ప్రపంచం. దానికైనా చెప్తాడు రేగేతం. శ్రీ మహావిష్ణువు తీసుకొని వచ్చి నేరుగా షిరిడి గ్రామం దగ్గరికి వచ్చి సాయిబాబాను చూపించి, ఇతని పేరు ఇది షిరిడి, ఇతని పేరు శ్రీ సాయిబాబా, ఇతను నీవాడు, ఇతరుని ఆశ్రయించు అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువే తీసుకొని వస్తాడు. దేవుళ్ళు కళ్ళలో కనిపించేది, స్వప్నంలో కనిపించేది అది అబద్ధం కాదు, నిజం. ఎవరైనా కనిపి మీ కల్లో ఏ దేవుడైనా అల్లా అయినా అది సత్యం. నేనే అనుగ్రహం. అందరి కల్లో కనిపించి దేవుడు, దెయ్యాలు కనిపిస్తాయి. లేదు బంధువులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు, దేవుడు కనిపిస్తారు. ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటాడో అప్పుడు కనిపిస్తాడు ఆయన. అది దానికనే ముందర నీ వారెవరో తెలుసుకో, నీ గురువెవరో తెలుసుకో. ఆ గురువెవరో తెలుసుకోకుండా చేసే ప్రయాణం రైలు ఎక్కి బస్సు ఎక్కి మా ఊరికి టికెట్ అన్నట్టుంటది. అదే బస్సు ఎక్కి
మా ఊరికి టికెట్ ఇవ్వమన్నట్టు ఉంటుంది. గమ్యం లేకుండా చేసే ప్రయాణం. ఎలా ఎక్కడికి పోతున్నావు చెప్పలేవు. ఎలా పోతా ఉన్నాను. బైపాస్ ఉంది, రోడ్డు పోతా ఉంటాను అంతే. దానికనే చెప్తాడు యేసుక్రీస్తు వాక్యంలో ఉంటుంది, నేనే జీవమును. దాని తర్వాత అడిగింది నేనే హలో నేనే మార్గమును, నేనే మార్గమును, నేనే దైవమును కాదు ఇంకొకటి, నేనే గమ్యమును. నేను అంటే ఆత్మ. అయితే మనకి ఎక్కడ కన్ఫ్యూషన్ వచ్చిందంటే ఒక్కొక్క శక్తికి మనం ఒక్కొక్క రూపం ఇచ్చాం. అక్కడ మనం సరిగ్గా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోలేక పెద్దల మనసుని, ఋషుల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేక మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక వీడియో పెట్టాను, దయచేసి తప్పకుండా వినండి. ఆయన 11 గంటల ముందర పెట్టాడు. మనం ఎన్నో రోజుల కింద చెప్పుకున్నాం, సంవత్సరాల ముందరే చెప్పుకున్నాం. అదే ఆయన పెట్టింది నిన్న 11 గంటలు 15 గంటలు అయింది. మనం చెప్పుకున్నది కొన్ని సంవత్సరాలు. అవును. ఆయన ఆ వేదం గురించి చెప్పాడు. మనం వేదం గురించి చెప్పలా, వేదంలో ఉన్నటువంటి సారం గురించి చెప్పుకున్నాం. అనుగ్రహం, కృప, దయ, అది సద్గురు అంటే. దున్నపోతు చేత కూడా ఆయన వేదోపనిషత్తుల సారాన్ని పలికిస్తున్నాడు. వినండి, వింటే మీకు అర్థం. ఈ రూపాలు ఎన్ని కొట్టవతలు పండుగ ఎన్ని నువ్వు పెట్టుకున్నావు. సత్యం వైపు ప్రయాణం చేయి, అప్పుడే మన జన్మలు బాగుపడి అర్థమవుతుంది. తప్పకుండా వినండి, 1, 2, 3 సార్లు వినండి. మనం చెప్పుకున్నదే. అంతవరకు మీరు దాన్ని చూసి కాపీ కొట్టేవన్నా అనుకుంటా. అది ఆయన ఎన్నో గంటలు మొదలు పెట్టాడు, మనం కొన్ని సంవత్సరాల ముందర చెప్పుకున్నాం. థ్యాంక్ యూ బాబా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. దానికన్నా పద్మయ్య అయినా సుబ్బారావు గారు అంటారు, ఎందుకు నెక్స్ట్ నువ్వు ఆ సత్సంగానికి పోతావు, అక్కడికి ఇక్కడికి పరిగెత్తుంటావు, ఇంతకన్నా ఎక్కడ కనబడదు కదా, నీకు తెలియబడదు కదా. లేదులే సార్, ఒకటే అంటాడు, నేను ఓన్ రమేష్. అంతటా చిక్కేది ఎక్కడ చిక్కనిది ఇక్కడ చిక్కతా ఉంది. నేను ఎక్కడికి పోను రమేష్ అంటాడు. రాడు కూడా వాడు కూడా నేనే పోతుంటాను. టౌన్ హాల్లో జరిగిన ఇంట్లోనే సర్వసోపేతమైన భోజనం చెక్కుతుంటే పట్టింటాడు పోయి ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండింది ఎందుకు అడుగుతాం. శ్రీకాకుళంలో దానివల్లే వాడు బ్రతికిపోయాడు. ఎందువల్లంటే వాళ్ళు ఏ సత్సంగంలోకి వెళ్ళాల, వాళ్ళ అదృష్టం అని. లేకుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవాళ్ళు. ఏమై ఉండేవాళ్ళు? కన్ఫ్యూజ్ అయి ఉండేవాళ్ళు. లేదంటే ఒకసారి భగవద్గీత అంటారు, ఒకసారి భాగవతం అంటారు, ఒకసారి రామాయణం అంటారు, ఒకసారి సాయిబాబా అంటారు. ఇబ్బంది అయ్యింది వాళ్ళకి, కన్ఫ్యూషన్. మా సత్సంగాలు చెప్పే వాళ్ళలోనే ఒకటి చెప్పింది ఒకటి చెప్పదు. హారతులు పట్టుకుంటే చాలు అన్నాడు ఒక ఆయన. అంటే ఇంకేం వాళ్ళు హారతులు పట్టుకుంటే చాలా. మరి బాబాకి తెలియదు కావాలా, చెప్పేవాళ్ళు లేదు. హారతులు చాలేవా, సత్గ్రంథాలు ఎందుకు నీకు, ఇంకే సచ్చరిత్ర ఎందుకు అని ఎవరు చెప్పలేదు కావాలి. ఈయనగానే ఉంటే అప్పుడు సజెషన్ ఇస్తుండే, దానికి నువ్వు తప్పట్టు కొట్టి నువ్వు ఎందుకు పోయావో నీకు తెలియదు. నువ్వు ఎందుకు పోయావో నీకు తెలియదు. అక్కడ ఎగేసుకొని పోయి హారతులు పట్టుకుంటే చాలు అనే పని. ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇన్ని పరిశోధనలు ఎందుకు, నింబాల్కరంత ప్రయత్నం చేయడం ఎందుకు, హారతులు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, హేమాద్రి కొంత అడగడం ఎందుకు. అర్థం ఉంది అన్నమాట.
అట్లా ఉంటాయి మన చర్య. ఓకే, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ జై. సమస్త ప్రాణులు బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సద్బుద్ధిని సద్భక్తిని ప్రసాదించమని ఆ దేవాది దేవుని కోరుకుంటూ మనం ఈరోజు సత్సంగం అంటే అవన్నీ తప్పని కాదు నేను చెప్పేది. అవన్నీ సంస్కృతం ఉంటే నీకేం అర్థమైంది? నువ్వు సచరిత్ర చదివి కూడా బాబా జలంలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, వనాలలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు అనేది అర్థం చేసుకోలేకపోయాం. తెలుగులో ఉండి కూడా ఇంకా నీకు భగవద్గీత సంస్కృతంలో ఉండేది ఏం అర్థం ఉంది, రుద్రం సంస్కృతంలో ఉండేది నీకు నాకేం అర్థం ఉంది? అక్క వచ్చేదమ్మ వదినమ్మా ఏం అర్థం అవుతామ్మా? దళితాలో కూడా ఉండేది అదే, ఏం అర్థం అవుతామ్మా? అందుకనే వేదాలలో ఎక్కడ కూడా ఏ దేవుడి పేరు కూడా లేదు. వేదాలలో ఏ దేవుడి పేరు కూడా లేదు. దాన్ని బట్టి అర్థమైపోలా నువ్వే అన్ని దేవుళ్ళని సృష్టించుకున్నావు. నువ్వే బిడ్డలు కావాలనుకున్నావు, వద్దనుకొని ఆపరేషన్ చేసుకున్నావు. పెళ్ళే వద్దని నువ్వే అనుకున్నావు, హ్యాపీగా. అది సత్యం. అదే చెప్తున్నాను. మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకురాం. వారి గుణగణాల వర్ణన మన చెవులకు శోభన. ఆయన మాటలు, ఆయన చర్యలు, ఆయన సచ్చరిత్ర నువ్వు చదువుతున్నావంటేనే అర్థం నువ్వు ఆయన వాడివి అని అర్థం. దారం కట్టింది ఆయన అని అర్థం. నా క్లయింట్ అంటున్నా లాయర్లా, నా అంగడికి వచ్చావండి నువ్వు లాక్కుంటావే అంటున్నా. అదే ఇక్కడ మనం మోసాలు చేసి అబద్ధాలు చేసి లాక్కుంటాం. మహాత్ములు నీ క్లయింట్ నీకే పంపిస్తున్నానని చెప్పి పంపించేస్తాను. ఎందువల్లంటే మన చిత్తవృత్తి, మన భూమిక, మన ఆలోచనలు, మన ప్రవర్తన మనకంటే మన గురువుకి బాగా తెలుసు. అదేదో సినిమాలో చెప్తుంది, అమ్మ వాడిని పెళ్లి చేసుకోబాక, కూడు పెట్టడు వాడు నీకు తొందర చెప్పేస్తుంది. అమ్మ నానా ఇబ్బందులు పడతావు, సంకనాకి పోతావు అని చెప్తారు. వీళ్ళు మైకులో ఉంటారు కాబట్టి చేసుకుంటారు, అది వేరే. అట్లా మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకురాం. నువ్వు కదా ఆయనకి గుర్తుకు రావాల్సింది తీసుకోడా. ఆయన నీకు గుర్తు, ఆయనకి నువ్వు గుర్తుకొచ్చావు కాబట్టి తన చరిత్రని నీ చెవులో పోస్తావు. ఇంకా వినడం వినకపోవడం అనేది నీకు ఇష్టం. వినడం వినకపోవడం అనేది నీకు ఇష్టం. మాత్ర వేసుకోమని ఇచ్చారు ఇంట్లో వాళ్ళు, వాడు దాన్ని మింగినట్టు యాక్షన్ చేసి పక్కన పడేస్తాడా మింగాడా అనేది ఇంక సంబంధం లేదు, డాక్టర్కి సంబంధం ఉండదు. అంతే ఇక్కడ కూడా ఆయనకి నువ్వు గుర్తుకొచ్చావు అంటే
పుణ్య కర్మను బట్టి, పూర్వ పుణ్య బలం బట్టి, అన్ని పుణ్యమే, పూర్వ పుణ్య ఆర్జితాన్ని బట్టి నేను మనిషిగా తీర్చిదిద్దుతాడు, అంటే దేవుడిగా మారుస్తాడు. అది సద్గురువు చేసే పని. సో మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకు రాము. వారి గుణ జనాల వర్ణన మన చెవుల దగ్గర కూడా. ఇక వారిని చూడడం, గుర్తుకు తెచ్చుకోవడం ఎక్కడిది? ఇప్పుడు చూడు, శిల్ప ఎన్నో ఏళ్ళని చేశానే ఉండదు వాళ్ళ అమ్మ. మేము మా చెల్లెలి కూతురు, ఆ అమ్మాయి వస్తు వచ్చింది, ఆ అమ్మాయి వస్తు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి బాబా మాటలు విని మారుతూ ఉంది. అదే నీ కాలికి దారం కట్టినట్టు. అర్థం కదా? నువ్వు పాయింట్ అర్థం చేసుకో. చంద్రలేఖ కుసుమ వాళ్ళు మా అన్నోళ్ళ ఇంట్లో అప్పుడు జరుగుతుంటే వాళ్ళ అమ్మని స్వరూపమ్మని అక్కడ ఇచ్చిపెట్టేసి వాళ్ళు పార్కుకి వెళ్ళారు, లేదా వాకింగ్కో ఎక్సర్సైజులతో ఏదైనా కానీ. వాళ్ళు వంతు రాలా, ఇప్పుడు వచ్చింది వాళ్ళ వంతు. వాళ్ళ వంతు వచ్చింది కాబట్టి రోజు 3 పుట్ల వాళ్ళ చెవుల్లోకి బాబా లేదో, బాబా మహిమలో, బాబా మాటలు వెళ్తూ ఉన్నాయి, ఆయన స్మరణ జరుగుతూ ఉంది. అంటే నీకు దారం కట్టాడు అని అర్థం. మెడలో దారాన్ని చూసి నా మొగుడు ఫలానా అని తెలుసుకుంటున్నా, నువ్వు వినేదాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక గురువు ఎవరో, తండ్రి ఎవరో నీకు అర్థం. దానికనే పివి గారు భగవద్గీతను పరిశోధించి చెయ్యాలి ఏదో చెప్పాడు. అప్పుడు ఒక చరణం నేను అన్నాను, సాయి చరితను శోధించి సాధిస్తారా మాయా గోలా మనకేలా, మాయా గోలా మనకేలా, సద్గురులీలా కనవేలా, అవబంధమును తెచ్చి పరుగెత్తరా. నువ్వే తెస్తావు, నువ్వే ముడేస్తున్నావు, నువ్వే తెచ్చుకో. ఆయన అప్పుడు ఏదో పాట పాడాడు, ఏం పాడేస్తారు మీరు అప్పుడు? ఐడియా ఉందా? భగవద్గీతను శోధించి సాధించరాను. ఆయన అది పాడాడు, నేను దీనికి మలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఇది ఇష్టం కాబట్టి, నా గురువు ఈయన కాబట్టి నేను భగవద్గీతను శోధించలే, నాకు అర్థం కాదు. ఎందువల్ల అంటే ఎప్పటికీ కరెక్ట్ అయిన నిర్వచనం ఒక్కరు చెప్పలేదు, ఆచరించలేదు. చెప్పడం వల్ల ఆశ్చర్యవత్పత్తి ఖచ్చితేనా ఆశ్చర్యవత్పత్తి తదైవ సన్నిహ ఆశ్చర్యవచ్చేన మన్యస్మృణోతి సుస్తోత్యేనం వేదన దైవ ఖచ్చి. దాన్ని అర్థం చేసుకుంటే నీకు మొత్తం రుద్రం వచ్చినట్టు, మొత్తం బాబా చెప్పు సూత్రం వచ్చినట్టు. కానీ ఒక్కరు చెప్పదు. అర్థం కదా? పాలాభిషేకం అన్నారు, నెయ్యాభిషేకం అన్నారు, పంచామృతాభిషేకం అన్నారు, తప్పులే. కుంకుమాభిషేకం అన్నారు, టెంకాయ నీళ్ళతో అభిషేకం అన్నారు, ఓకే, మంచిదే. అర్థం దానికన్నా మళ్ళీ ఖాళీగా ఉంటే గోపాల కృష్ణుడు ఎందుకు వస్తాడు తెలుసా? గోపాల దగ్గరికి, వాడి దగ్గరికి 2 పనులు
చక్రం. రెండే రెండు కారణాలతో వస్తాడు. చెప్పకుండా గోపాల గోపాల చూస్తుంటారు. ఎనీబడి కనపడుతుందా? వినబడుతుందండి. ఎస్ ఎస్. అసలు సినిమా చూసారా? చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి కదా. శివుడి మీద అందరూ పాలు పోస్తుంటే ఈయన బయట గుళ్ళో ఉన్న ఒక బాబుకి ఒక ఆయనకి ఇస్తాడు. సాటివాడు రెండే రెండు కారణాల వల్ల భగవంతుడు ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వస్తాడు. మిగతా వాళ్ళ దగ్గరికి పోవాలా? అంటే పూజలు పురస్కారాలు చేసి మునిగిపోతుంటారే, దేవుడి డబ్బును కాజేసి వాళ్ళ దగ్గరికి పోవాలా? ఇతను రెండు మంచి కార్యాలు చేశాడు. ఎదురింటి ఒక ముస్లిం అతను ఊరు వదిలి వెళ్ళిపోతుంటేనే ఏమో, వ్యాపారం లేదని వెళ్ళిపోతుంటేనే ఏమో, జోబిలో ఎంత ఉండేదని చూడకుండా కట్టం తీసి వాడి చేతిలో పెడతాడు. అది నచ్చింది భగవంతుడికి. రెండు, ఆహారానికి ఆ ముద్ద తీసుకొని వెనక్కి ఇసిరేస్తాడు. ఒక వ్యక్తి దాన్ని తింటాడు, తినేదానికి అది తీసుకోపోతాడు. ఇది పిండం. అది నచ్చింది పరమాత్ముడికి. ఆ రెండు కారణాల వల్ల దిగొస్తాడు భగవంతుడు. అది సినిమా చూడటం అంటే. ఏందే సినిమా చూడటం అంటే అది. అర్థమైందే? ప్రతి ఒక్కటి మనం పరిశీలనాత్మకంగా మనకేంటి, నువ్వు ఎక్కడికి పోయినా మనకేంటి అంటున్నా అంతే. ఏదైనా చూడు, మనకేంటి మనకేంటి మనకేంటి. నిన్న ఏవిఎస్ చెప్తున్నాడు, మన సత్సంగ సభ్యులు అందరం కుబేరా సినిమాకు పోవాలి సార్. ఎవరో ముఖ్యంగా మన సత్సంగ సభ్యులందరూ పోవాలి సార్, చూడాల్సిన సినిమా సార్. చాలా బాగుంది సాయి, చాలా బాగుంది. అక్కడ ఒక సముద్రంలో ఆయిల్ పడితే ఆ ఆయిల్ డబ్బు అంతా ఆయనే తినాలని, నాది నాది నాది. అక్కడ మీరు చెప్పిన మాటే గుర్తొచ్చింది సాయి. ఏది నీదిరా, అన్ని నాది నాది అంటావు. దాని కోసము నలుగురు భిక్షురాలను తీసుకొచ్చి చెప్పను ఇది చాలా బాగుంది సాయి. మనం మా అబ్బాయి తీసుకెళ్లారా, చాలా బాగుంది. మొత్తం స్టోరీ చెప్పనులే. ఒక్క నిమిషం సార్, టీ తాగుతున్నాను ప్లీజ్. అనన్య చింతమాన్ అన్నది మీరు వివరించారు సార్. అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మెహర్ బాబాని. అంటే ఎలా పంపిస్తారు ఒక గురువు దగ్గరికి, అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. నిజంగా ఇదొకటి. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నా వాడిని కాకపోతే, అది ఇక్కడ మాట. అంటే నా ధ్యాస, నా లీల, ఇవన్నీ చెవుల్లో పడితేనే మనం బాబా వారమే అవుతాము అన్నందుకు ఈ ఓవి మన వంతు వస్తేనే గాని బాబాకు మనము గుర్తుకు రాము అన్న దాని మీద ఈ చర్చ నడిచింది సార్ నిజంగా. అయితే మరి షిరిడి గురించి చెప్పారు సార్. అది ఏంటి షిరిడి అన్నది? అసలు నిజంగా ఆడవాళ్ళకైతే ఒక పుట్టిల్లు సార్. ఇది ఒక స్వస్థానం, ఇది మా జన్మస్థానం, స్వస్థానం అనిపిస్తుంది సార్ నిజంగా. అంటే ఒక యాత్రికులుగా వెళ్ళిపోయి ఏదో షాపింగ్ చేసుకొని, ఏదో తంతుగా బాబాని దర్శించుకొని, ఏదో విభూతి తీసుకొని వచ్చేయటం కాదు. ఒక బాబా భక్తులు ఎలా ప్రవర్తించాలో, ఇది నాది, ఈ స్థలం నాది, నా తల్లి ఉన్న స్థానం ఇది అని ఆ భావన చాలా ఇంపార్టెంట్ చెప్పారు సార్. అదే ఆ కాలికి దారం కట్టడం అని చెప్పారు సార్ నిజంగా. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ రేగే గారి గురించి చెప్పారు సార్. అంటే అంతటి మహావిష్ణువు కూడా రేగేకి చెప్పాడు, నువ్వు అక్కడ బాబా ఉన్నారు, సాయిబాబా, ఆయనే నీ తండ్రి, ఆయనే అక్కడే ఆయన నీకు దారం కడతాడు, నీదంతా అక్కడే అన్నది సాక్షాత్ విష్ణువు చెప్పటం అండి. ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. అప్పుడు స్వప్నం గురించి చెప్పారు సార్. స్వప్నాలు ఇంకా ఊరికే వచ్చేవి కాదు, అవి నిజాలే. అది ఏ దైవం అన్నా సరే, జీజస్ రాని, అల్లా రాని, ఏదన్నా కాదు. అయితే మరి నీకు దారం కట్టినోడు ఎవరు, అలా కడితేనే నీకు ఈ బాబా మీద అంటే మనం గుర్తు రావటం బాబాకి అన్నట్టుగా చెప్పి, మరి ఒక ఊరికి వెళ్తాము, నీకు ఊరి పేరు చెప్పవు, కండక్టర్ కి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లు అంటే ఎక్కడికి అంటే మనకు ఒక గమ్యం గాని లక్ష్యం గాని లేకపోతే వేస్ట్ కదా. అదే విధంగా ఇది కూడా అని చెప్పి ఈ రోజు ఎక్సలెంట్ గా సార్, ఎప్పుడు వినని మాట సార్, జీసస్ ఆ బైబుల్లో అన్న మాట అనుకుంటా సార్. నిజంగా నేను జీవనము, నేనే మార్గము, నేనే గమ్యము అన్న 3 మాటలు అద్భుతంగా చెప్పారు సార్. అయితే ఈ నేను అన్నది మనకు అంత ముందర నుంచి మీరు చెప్తానే ఉన్నారు. ఆత్మ, అది జీసస్ గాని అల్లా గాని బాబా గాని ఆత్మే అని చెప్పారు సార్. నిజంగా సార్, మనం కూడా ప్రహ్లాద్ అదే మాట అన్నాడు కదా సార్, జీవము నీవే కదా, నా భారము నీదే కదా, నా భారము నీదే కదా. ఇలా తెలిసి కూడా ఎందుకు తప్పులు చేస్తాం? మన దాంట్లో కూడా చెప్పారు సార్, జీవం అని అన్నాం, కానీ మనం అది పట్టుకోలేకపోయామో అనిపించింది, వాళ్ళు పట్టేసుకున్నారు సార్. నిజంగా ఇదే సార్ బాధ నిజంగా. అయితే సార్ ఆపేనా సార్? మళ్ళీ చెప్పుకుంటాం. ఓకే అది ఆ జీవానికి ఒక రూపాన్ని ఇచ్చారు మన పెద్దలు, దేవుడని ఒక రూపం ఇచ్చారు. మనం జీవం అనే పదాన్ని వదిలేస్తే రూపాన్ని పట్టుకుంది. దానికన్నా శబ్ద స్పర్శ రూప, దేవుడు అనేటువంటి రూపాన్ని పట్టుకున్నా కూడా నువ్వు ముందరికి వెళ్ళలేవు, ప్రయోగాన్ని నువ్వు ఫలితాన్ని సాధించలేవు. అన్నిటినీ వదిలేయాలి. నిద్రలో ఉన్నాయా రూపాలు? అదే లెక్క ఆత్మస్థితి. అది దానికని వీళ్ళు చెప్తుంటారు, నామని చెప్పకండి, ఊరికినే శ్వాసకు గమనించండి అని చెప్తారు. అదొక అద్భుతమైన టెక్నిక్. దానితో పాటు జ్ఞానం నేర్చుకోవాలి. దానికనే అన్నాడు, ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి అన్నాడు. అట్లా ఉంటుంది. సో మన వంతు వస్తేనే గాని బాబాకి మనం గుర్తుకురాం. వారి గుణగణాల వర్ణన మన చెవులకి సోకదు. ఇక వారిని దర్శించుకోవడం, స్మరించడం ఎక్కడిది? అది లేదు. ఆయన అనుగ్రహం ఉండాలి. షిరిడిలో ఉండేవాళ్ళు కూడా ఎంతో మంది ఆయన దగ్గరికి పోలేకపోయారు. అంటే ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరికి బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకొని చివరికి పశ్చాత్తాప పడ్డారు. నువ్వు కూడా అంతే, వచ్చే సంవత్సరం పోదాం, అటు వచ్చే సంవత్సరం పోదాం అని అనుకుంటూ కాలయాపన చేస్తుంటావు. ఈ లోపల నీ గుండెపోటు వస్తుంది, చచ్చూరుకుంటావు. ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వస్తావంటే వ్యామోహాల నుండి బయటపడితేనే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు అబ్బాయి. దాన్ని వాళ్ళు ఎంత కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తారు సార్. మన పెద్దవాళ్ళు దగ్గర నాన్సుడు బేరం, నసిగే బేరం ఇవి ఉండవు సార్. నీకు అర్థం కాల. డొంక తిరుగుడుగా చెప్పడం ఇవన్నీ ఉండవు. ఒకటే మాట చెప్పాడు, రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. దొబ్బయ్య అన్నారు. ఒకటే ఊరికిన సోదో చెప్పుకుంటా ఉంటాం సత్సంగాల పేరుతో.
చేస్తానంటివి, ఆచరణలో సున్నా నా కొట్టాడు. ఇంకెవడేంటాడు నీ మాటల? దానికైనా అసలు ఒకటే మాట అంటాడు రామకృష్ణ పరమహంస, దేవుడు ఆదేశం పొందినటువంటి వాళ్ళు మాత్రమే దేవుడి గురించి చెప్పాలన్న. అది లెక్క. సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం జరగాలి. ఇవాళ పోదాం, రేపు పోదాం, అయిపోయింది, వయసు అయిపోయింది. ఈ లోపల తెలియదు ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు నీకు. దానికనే మృత్యువును గుర్తుపెట్టుకోమన్నాడు. టక్కని కూర్చుంటావు. మృత్యువుని కానీ గుర్తుపెట్టుకుంటే చేతుల మీద ఆ డిజైన్లు ఈ డిజైన్లుగా చేసుకురావాల్సింది. నా చావు అని రాసుకో. అంటే రాసుకుంటా, నేను కూడా పొడిపించుకుంటా. నా చావు దగ్గరలో అతి సమీపంలో ఉన్నది అంతే. దాన్ని చూడంగానే టక్కని సాయిబాబా 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 అంట. అర్థం కాల? శ్వాస మీద ధ్యాస పెట్టేది బదులు ఆ చేతి మీద పెట్టు. నా చావు నాకు అతి సమీపములో ఉన్నది, నా చావు నాకు 2 నిమిషములో వస్తున్నది అనేది రాసుకో. అలా తిరిగిపోతాం. అది శీఘ్రత్వాన్ని జోడించాలి ఎక్కడ భగవంతుడి దగ్గర. మిగతా దగ్గర లౌకికంలో లేట్ చేసిన కొంపలు మనకు అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలా, ఒక 3 నెలలు సాసెట్ చేసిన ప్రమాదం ఏమీ లే. అర్థమైందా? కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు విని ఆచరించడములో నువ్వు నెగ్లిజెన్స్ చేస్తావనుకో, అత్యంత ప్రమాదకరం. నీచ యోనిలో పోయి వస్తాం మనం. అర్థమైందా? ఇది అర్థమైనప్పుడే మనం ఆ దిశగా ప్రయాణం చేస్తాం, లేకుంటే చెయ్యం. ఇప్పుడు ఈ ఖాళీ టైంలో అన్నపూర్ణమ్మ గారు చెప్పింది 2 మాటలు. అంటే మన మనసులోనే అట్లా మళ్ళాయా లేదా? గొప్ప సేవ, అంతకన్నా గొప్ప సేవ లేదు. మీకేమో సిగ్గు, 70 ఏళ్ళు వస్తుందా ఇంకా ఏందండి సిగ్గు? ఒక మాట చెప్పలేవా? నా యవ్వన వంతులు మనమే ఉన్నా సిగ్గుపడేదానికి. మేము ఎప్పుడో వదిలేసినాం సిగ్గుని. రోడ్లోకి వచ్చి తగ్గులు వేసుకుంటుంటే అదే సేవ. నువ్వేం పెద్ద పెద్ద సేవలు చేయబడ్డా, అర్థం వచ్చేటువంటి ఒక పాట పాడు, మేమంతా వింటాం. గొప్ప సేవది. ఎందువల్ల మా మనసులో నువ్వు మళ్ళీ చేస్తున్నావు అటువైపు. ఎటో వెళ్ళిపోయే మనసుని నువ్వు నీ మాటల వల్ల భగవంతుడి వైపు మళ్ళిస్తున్నావు. అంతకన్నా గొప్ప సేవ ఈ ప్రపంచంలో లేదు 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 కాక లేదు. నేర్చుకో ముందర సేవ అంటే ఏందో. ఏమో అక్కడికి పోయి ఏదో ఇస్తేనే కాదు సేవ. ముందర ఇక్కడ నీకు అనుకూలంగా అవకాశంగా అద్భుతంగా ఉంది ఇక్కడ సేవ, పైసా పెట్టుబడి లేకుండా. ఇంకా గెడ్డి కొనాలంటే నీకు డబ్బులు 350 రూపాయలంట మోపు. 350 అంట. దానికి డబ్బులు కావాలా? ఇక్కడేముంది డబ్బులు నీకు? ఆమె చెప్తా ఉంటే నేను వింటా ఉన్నాను కదా, నా మనసులో అటు బానీ లేదు కదా, కట్టడి చేసింది కదా ఆ తల్లి మాటలు. అంతకన్నా గొప్ప సేవ ఉందండి ప్రపంచంలో. ఇది తెలుసుకునే ప్రయత్నం జరగాలి. అయితే కంటెంట్ ఉండాలి. ఊరికి సోది మాట్లాడకూడదు. ఏందేందో కంటెంట్ ఉండాలి. నేను అది చేశాను, నేను ఇవి ఉండకూడదు. మ్యాటర్ ఉండాలి. దానికనే సత్సంగంలో వచ్చిన విషయాన్నే చెప్పాలా. మళ్ళీ బయట పురాణాలు చేస్తావు నువ్వు, డైవర్ట్ అయిపోయా. దానికనే ఎవరు మాట్లాడినెవరు. ఎందువల్లంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పరు, వాళ్ళదేదో చెప్తారా. వీడికి విన్నవాడికి ఏదో అర్థం కాదు. ప్రశ్న పేపర్లో ఉన్నటువంటి వాటికే జవాబులు రాస్తావా, నువ్వేదో నీకొచ్చింది రాస్తావా? భార్య చెప్పిన కూరగాయలే తెస్తావా, చిల్లర సామానే తెస్తావా? ఆమె నూనె తెమ్మన్నది అనుకో, నేను బెల్లం తెచ్చానే అంటే ఆ గడ్డతో మొహం మీద కొడుతుంది. నేను
తెలుసుకోలేకపోయారో, చూడలేకపోయారో, ఈ కథల యందు అటువంటి వారు ఈ కథల యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ఉండాలి. ఏమో నాకు ఈ పదం నచ్చలే పెద్దగా. పాలకు బదులు మజ్జిగ కాదు మనకు లభించింది, పాలకు బదులు నెయ్యి లభించింది మనకు, పాలకు బదులు వెన్న లభించింది మనకు. అర్థమైందా? ఎందువల్లంటే ఈ కథల యందు విశ్వాసం ఉంచితే, భక్తి శ్రద్ధలతో వింటే. ఇంకేం భయ్యా నువ్వు చేయాల్సిన సాధన చెప్పాడు. ఈ కథల యందు విశ్వాసం ఉంచాలి. నాకు విశ్వాసం ఉంది అని వెళ్ళిపోతే కాదు, భక్తి శ్రద్ధలతో వినాలి. ఎవడైనా సరేగాక, నువ్వైనా నేనైనా ఎవడైనా ఇదే రూల్. వింటే కనీసం నీకు పాలక బదులు మజ్జిగ అన్నాడు, నేనంటాను అసలు గరం గరం అద్భుతమైన స్వచ్ఛమైన ప్రేమపూర్వకమైన నెయ్యి లభిస్తుంది అని చెప్తా. ఇంకా చెప్తా, అమృతం లభిస్తుంది అంటున్నా. ఏమి లభిస్తుంది? అమృతం లభిస్తుంది. ఇక్కడ దర్శన పిపాస కొంత తీరుతుంది అన్నాడు. అసలు దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆలోచనే నశించిపోతుంది ఈ సచరిత్రం కానీ చదివితే. ఎందువల్లంటే నీకు సత్యం అర్థమైంది కాబట్టి, నా హృదయంలోనే ఉన్నాడు అనేది నీకు అర్థమైపోయింది కాబట్టి, అనుభవానికి కూడా వచ్చింది కాబట్టి, అనుభవానికి కూడా వచ్చింది కాబట్టి దయచేసి ఇప్పుడు పెట్టిన వీడియో వినండి. భగవంతుడు నాకు ఎంత ఇచ్చాడా అని పొంగిపోయాను. అంటే అదే సద్గురు అంటే విలువ తెలుసొచ్చింది. ఇంకా నాకు భగవంతుడి విలువ, సచ్చరిత్ర విలువ, సాయి విలువ. వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, భాగవతం చదవలేదు, రామాయణం చదవలేదు, భగవద్గీత అసలు చదవలేదు, ఏ సద్గ్రంథము చదవలేదు. ఏమన్నా చదవండి, రామకృష్ణ పరమహంసది, ఇదిగో బాబాది. అయితే ఆయన వచనాల పట్ల విశ్వాసం ఉండాలి. మనకుండదు అది, ఇంకేమి లేదు. నీ హృదయంలోనే నివాసం. చెప్పినా కూడా నువ్వు వింటావు లేదంటే నీకు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట నీకు నువ్వే నిర్ణయించుకో. నేను జలములో ఉన్నాను, భూప్రదేశంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, వీధిలో ఉన్నాను, కుక్కలు పిల్లులు ఇన్ని రూపాల్లో నేనే ఉన్నాననే మాట మీద నీకు విశ్వాసం ఉంచితే నువ్వు కూర్చున్న చోట ఆయన కనిపిస్తాడు. దర్శన పిపాసేది, దర్శనం చేయాలన్న ఆలోచన ఉండదు. ఎందువల్లంటే ఆయన మాటల మీద విశ్వాసం ఉంచితే, సరే నువ్వు చూసేదంతా నన్నేరా అన్నాడు. ఒకటి అద్దంలో నువ్వు మొహం చూసుకొని బాబా 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 అని ఎగురు డాన్సింగ్. ఏందే నువ్వు చూసేదంతా నన్నే అన్నాడుగా. ఆయన నీ రూపాన్ని ధరించి నాట్యం చేస్తున్నాడు. దానికని 1వ అధ్యాయంలో చెప్తాడు, ఇవన్నీ కూడా మీరు నటించే రూపాలే. వేదోపనిషత్తుల సారం ఉందా సచ్చరిత్రలో? నీ అదృష్టం బాగుండి ఇవి చెవుల్లో పడుతున్నాయంటే వేదాల సారం పడుతుంది నీకు. క్యారెట్ ఇవ్వడం ఆయన, క్యారెట్కి పైన ఒలిచేసి తోలు జ్యూసర్ పెట్టి పిప్పి తీసేసి ప్యూర్ ఇస్తున్నాడు నీకు. ప్యూర్ ఇస్తున్నాడు నీకు, అది అర్థమైతే చాలు. వేరేది ఇవ్వడంలే, వడగట్టి ప్యూర్ జ్యూస్ ఇస్తున్నాడు. అది సద్గురు అంటే. అడ్రస్ ఇచ్చేస్తాడు నీకు, ప్యూర్ కంప్లీట్. నీ అడ్రస్సే నీకు గుర్తులే, ఆయన అడ్రస్ ఆయనకి ఎప్పుడు గుర్తుంది. నీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు ఆయన అడ్రస్. ఇంకోటి కూడా చెప్పేస్తాడు, స్వార్థం కానీ పరమార్థం కానీ మోక్షం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ డూ యూ వాంట్. నువ్వు అడగక ముందరే చెప్పేస్తాడు, వాట్ డూ యూ వాంట్. ఏం కావాలి నీకేం కావాలి? ఈ మూడింటి
వచ్చావయ్యా అంటారు. దేవుళ్ళలాగా కాదు, దేవుడే వచ్చాడు ఆ రూపంలో. అది సత్యత చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి తేడా. ఆయన ఎక్కడున్నాడని నీకు సపరేట్ గా వచ్చేస్తాడు. అందరి రూపాల్లోనూ ఆయనే ఉండేది. ఇంట్లో గాని, వీధిలో గాని, దారిలో గాని, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. అంతేకాదు, అయ్యా అనుకుంటావేమో, చీమలు క్రిములు నీకు దారిలో కనిపిస్తాయి, దాన్ని చంపేస్తావేమో, జాగ్రత్త. మహోన్నతమైనటువంటి జ్ఞానం ఇచ్చేస్తారు. ఈ నోరు చాలదు సార్ ఆయన వర్ణించేదానికి. ఈ నోరు చాలదు, ప్రపంచంలో 840 కోట్ల మంది యొక్క నోరులు చాలు ఆయన వైభవాన్ని కీర్తించేదానికి. ఇంట్లో చెప్పని వదిలేలేదే. చీమలు క్రిములు జలచరాలు ఆకాశాన్ని ఎగరే పక్షులు శ్వాన సూకరాలు ఇవన్నీ నీ కంటెదురుకే కనిపిస్తుంటాయి. అయిగోండి నేనే నాన్న, ఇందే అయిగోండి నేనే నాన్న, నా స్వరూపమే. ఏమి చదవాలి సార్, నువ్వు ఎక్కడికి పోయి ఏమి వినాలి సార్? వీటిని మననం చేసుకోరా నాయన, భగవంతుడితో ఐక్యం కావురా నాయన అంటే నేను ఏదో చేయాలని పుల్లబెడతాం. పుల్లబెట్టి కనిపిస్తే ఏమవుతుంది? కలుపుతా ఉంటే పేరుకోదు, అది చిక్కబడదు, నీకు గడ్డ పెరుగు తయారు కాదు. అర్థం కాల? మా ఇంట్లో మా అమ్మాయి చేవరేసి మూత పెట్టి మళ్ళీ దాని మీద బోలిస్తుంది, ఒక స్టీల్ గిన్నె, ఎవరన్నా తాకుతారేమో అని. అట్లాగే రాయి పెడతారు తొనకుండా ఉండేదానికి. నువ్వు కలబెట్టుకోవడమే గీటుకోవడమే నీకు అలవాటు అయిపోయా. అర్థం కదా? నువ్వు దారిలో పోతూ ఉన్నప్పుడు ఈ మాటలు తలుచుకుంటూ ఉండు. చీమలు క్రిములు జలచరాలు ఆకాశాన్ని ఎగరే పక్షులు శ్వాన సూకరాలు మొదలగు ప్రాణులన్నీ భగవంతుడే భగవంతుడే భగవంతుడే. ఒక వరాహం కనిపిస్తే టక్కని దిగి దండం పెడతావు. ఎందువల్ల? నీ మనసే కళ్ళు కాబట్టి. నీ మనసే కళ్ళు కాబట్టి. చీమ కనిపిస్తాము, భగవంతుడు కనిపించాడని చెప్పని అఖండాలో వాడు సైడ్ తీసుకుంటాడే, నువ్వు అట్లా సైడ్ తీసుకొని పోతావు. మలంలో క్రిమి కనిపించింది అనుకో, 2 చేతులు ఎత్తి భగవంతుడా దండం పెడతావు. నీరు కనిపించింది అనుకో, అమ్మా గంగమ్మ, అయ్యా సాయినాథ అని దండం పెడతావు. అదే అన్నాడు వీటి మీద. అయితే విశ్వాసము ఒక్కటి ఉండాలి, నమ్మకం ఒక్కటి ఉండాలి. నీకు నమ్మకం కలిగింది అని నువ్వు ప్రూవ్ చేసుకోగలగాలి. ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? నువ్వు నీటిని పూజించాలి, భూమాతను పూజించాలి. పూజించకపోయినా పర్వాలే, వీటన్నిటిలో సాయియే ఉన్నాడు అనే భావన చేయాలి. ఏం చేయాలి? వీటిలో సాయియే ఉన్నాడు అనే ధ్యానం చేయాలి. దానికనే అది కూడా చెప్పేస్తాడు ఇదే అధ్యాయంలో, అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకొని నువ్వు డిజైన్ చేసుకో. లోపల మీ అబ్బాయికి ఏం డ్రెస్ కొనాలి, మీ అమ్మాయికి ఏం డ్రెస్ కొనాలి అని నువ్వు అనుకొని వెళ్తావు కదా, ఆ విధంగా నువ్వు నీ లోపల అంతటా భగవంతుడే. ఎంతవరకు ఆ మాట మీద నీ మనస్సును నిలబెట్టతావో అంతవరకు నువ్వు దేవుడిలో ఐక్యమైనట్టు లెక్క. అర్థమైందా? ఉన్మన స్థితిని పొందినట్టు లెక్క, నీ మనసు చైతన్య ఘనమైనట్టు లెక్క. ఎగ్జాంపుల్, ఒక 5 కిలోలు గురువునిస్తారు నీ కుడి చేత్తో పట్టుకోమని. నువ్వు 10 నిమిషాలు పట్టుకోగలవు, 15 నిమిషాలు పట్టుకోగలవు. దాని తర్వాత వదిలేస్తావు, వదిలేసి కింద పెట్టి మళ్ళీ పట్టుకుంటావు, మళ్ళీ ఒక 10 నిమిషాలకి ట్రై చేస్తావు. అట్లాగే నీ మనసు అలా కళ్ళు మూసుకొని ఆ భావన మీద ఉంచగలిగినంతసేపు ఉండు. ఎట్లా నీ మనసు వెళ్ళిపోద్ది. దానికి జారుడు గుణం. దీన్ని ఏమంటారు? ధర్మామీటర్లో ఉంటుంది పాదరసం. ఒక్క క్షణం ఉండదు, పాదరసం కదులుతూనే ఉంటుంది. అట్లా ఉంటుంది నీ మనసు. అట్లా పోయింది కదా, మళ్ళీ తెచ్చుకొని ఈ విశ్వమంతటా అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె. ఆకాశం అంతటా ఉందా? శూన్యం అంతటా
ఏమంటారు? ధారణ అంటారు. అదే శివుడి మీద ఒక బొట్టు పడిన తర్వాత మళ్ళీ ఈ బొట్టు కింద పడే లోపల ఇంకొక బొట్టు రెడీ అయ్యి మళ్ళీ కింద పడతాడు. ఇంకొకటి, నీకు మనసు నిలవలేకపోతే అంతటా భగవంతుడే ఉన్నాడు. నిలబెట్టగలిగినంత సేపు నిలబెట్టలేకపోతే మళ్ళీ గుర్తుకు తెచ్చుకో. లేదు ఇవన్నీ వద్దబ్బా అని అనుకున్నావంటే నీ మనసును ఏకాగ్రం చేసి ఆ శూన్యంలోకి చూస్తూ అంతటా భగవంతుడే ఉన్నాడు. లేదు ఈ ప్రపంచం వైపు నీకు దృష్టి మళ్లించు, లోపలే అంతా జరగాల్సింది. చిత్రీకరించుకో. ఈ విశ్వంలో ఎవరున్నారు? అందరూ ఉన్నారు. మనుషులే కాదు, జలచరాలే కాదు, జీవరాశులే కాదు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంతేకాదు చెట్లు, చేమలు, కొండలు, రాళ్ళు, గుట్టలు, పండ్లు, కాయలు అన్నీ ఉన్నాయి. విష జంతువులు, విషము లేని విష క్రిములు ఇవన్నీ ఉన్నాయి ఈ విశ్వంలో. ఇది దాన ధారణ అంటారు. ఏమంటారు? ధారణ అంటారు. అంటే ఒకే ఒక్క దాన్ని నువ్వు ధ్యానించడం అనేక రకాలుగా. అప్పుడు మనసు ఎక్కడికి పోదు. మనసు అంతటా ఉన్నాడు పూర్ణంగా. అంటే ఈ అఖిల విశ్వమంతా కూడా. శూన్యం అంటే ఏంటి? ఇంకొక అర్థం, ఆకాశం అంటే పైన కనబడే దాని నుండి కింద భూమి దాకా. దాన్నే విశ్వము అంటారు, ప్రపంచము అంటారు. ఈ ప్రపంచంలో ఏమున్నాయి? ధారణ చేయి, నీ మనసు ఎక్కడికి పోదు. రాళ్ళుండయి, రప్పలుండయి, కొండలుండయి, గుట్టలుండయి, మహాసముద్రాలుండయి. సముద్రంలో ఉప్పు ఉంది, తీయటి కొబ్బరి నీళ్లు ఉన్నాయి. వేపాకు ఉంది, చేదుగా ఉంది. అన్నీ ఉన్నాయి. ఎన్ని లెక్కేసుకుంటావో లెక్కేసుకో. ఎన్ని లెక్కేసుకుంటావో అన్ని లెక్కేసుకో. చెట్లు, చామలు, పండ్లు, కాయలు, కూరలు, మనుషులు, జంతువులు, ఈగ, దోమ, పిల్లి, కుక్క, నక్క, జలచరాలు, పక్షులు, ఆహారం, ఈ విధంగా అన్నింటిలోనూ నా తండ్రి ఉన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ధారణ. వస్తువులు, అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు. నేను పట్టుకునే గ్లాసులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఇంకొక దాంట్లో ఉన్నాడు, దిండులో ఉన్నాడు, కుక్కర్లో ఉన్నాడు, సినిమాలో ఉన్నాడు. అన్నీ ఆయనే. తెర మీద ఉన్నాడు, తెర వెనకాల ఉన్నాడు, కాగితంలో ఉన్నాడు, చెట్లల్లో ఉన్నాడు, వనాలలో ఉన్నాడు, జనాలలో ఉన్నాడు. ఆయన లేని ప్రదేశం లేదు. దీన్ని ధారణ చేస్తూ ఉండు. జ్ఞానాన్ని ఎక్కించుకున్నట్టు. దానికనే ధ్యానానికి యథార్థమైన జ్ఞానం. ముఖ్యంగా నీకెవరైతే శత్రువులుగా ఉంటారో, నీకెవరంటే వాడు పడదో వాళ్ళలో కూడా ఉన్నాడు. ఆయనలో ఉన్నాడు, ఎక్స్లో ఉన్నాడు, జెడ్లో ఉన్నాడు, ఏలో ఉన్నాడు, బిలో ఉన్నాడు, సిలో ఉన్నాడు, మా అమ్మ నాన్నల్లో ఉన్నాడు. ఎవరున్నారు? మా అమ్మ నాన్నల్లో ఉన్నాడు, మా అన్నదమ్ముల్లో ఉన్నాడు, మా అత్తమామల్లో ఉన్నాడు, మా బావమర్దులో ఉన్నాడు. ఇది నువ్వు ధ్యానం చేయాలి. ధారణ అంటారు దీన్ని. మనసు ఎక్కడికన్నా పోతుందే? నో, పోయేదానికి అవకాశం లేదు. నువ్వు ఎవరి స్మరణలో ఉండవు? భగవంతుడి స్మరణలో ఉంటావు. అదే లెక్క. సింపుల్. దానికే నన్ను వివరించుకుంటూ వచ్చాడు. కొంత వివరించాడు, కొంత నీకు వదిలేదు. ఏందే? నేను జలములో అన్నాడు. జలం అంటే ఏంది? బురద నీళ్లు అంటాం, అవునా? జలం అంటే నీళ్లు, బురద నీళ్లు అంటాం, ఉప్పు నీళ్లు అంటాం, మంచి నీళ్లు అంటాం, వేడి నీళ్లు అంటాం. ఇదుట్లా ఉప్పు నీళ్లు తప్పగా ఉంటాయి చూడండి, జవ నీళ్లు అంటాం. అన్ని నీళ్ళల్లో నువ్వే ఉన్నావు అని నువ్వు వివరిస్తామని నీకు అది వదిలేస్తాడు నీరని చెప్పి. ఎంత ప్రేమండి భగవంతుడికి మన మీద. నీ మనసు ఎక్కడికి పోకుండా ఉండేదానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు. దానికనే శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమ అమృతమనే అలలు లేస్తాయి. వాటిల్లో మరలా మునిగితే జ్ఞానరత్నాలు. భూమి అన్న ఏమన్నాడు? భూమిలో, భూప్రదేశంలో అన్నాడు. ఒకటే మాట, భూమి లోపల ఏముంటాయి? ఓ మక
వాడే వస్తువులన్నీ భూమిలో నుండి వచ్చినట్టే. నువ్వు తాగే నీళ్లు, వాడే పెట్రోలు, నువ్వు పోసే వచ్చు కూడా భూమిలో నుండి వచ్చిందే నీళ్లు. అర్థమైందా? నువ్వు తినే అన్నం భూమిలో నుండి వచ్చిందే. భూమి పైన కానీ భూమి కింద కానీ వచ్చిందే. నువ్వు వాడే గ్యాస్ భూమి కింద వచ్చిందే. నువ్వు బంగారం, ఇనుము అన్ని భూమిలో నుండి వచ్చినట్టే. భూమిలో నుండి వచ్చినట్టు వాడియే. భూమిలోనే ఉన్నాడు వాడు, భూమిగానూ ఉన్నాడు. అయిపోయింది. నిన్ను ఎంచుకోమన్నాడు. సవిటి నేలల్లో నేనే ఉన్నా, నల్లరేగడి భూముల్లో నేనే ఉన్నా, పాడి పంటలతో పొంగి పొరలేటువంటి భూముల్లో నేనే ఉన్నా. ఇదిలా ఏమంటారు, మెట్ట భూమిలో కూడా నేనే ఉన్నా. భూప్రదేశంలో ఇక్కడ ఇండియాలో ఉండే భూమిలోనే కాదు, పాకిస్తాన్ ఉండే భూమిలో కూడా నేనే ఉన్నా. అమెరికాలో ఉండే భూమి ప్రదేశంలో కూడా నేనే ఉన్నా. చైనాలో ఉండే భూమి ప్రదేశంలో కూడా నేనే ఉన్నా. జనాలలో ఉన్నా. జనాలంటే ఎవరు? ఇక్కడ ఉండేవాళ్ళు జనాలు. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు జనాలే, అమెరికాలోనూ ఉండేవాళ్లే జనాలే, న్యూఢిల్లీలో ఉండేవాళ్ళు జనాలే. శత్రుదేశం కాదు, మిత్రదేశం కాదు. ఈ ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉంటారో అంతమందిలోనూ నేనే ఉన్నా. చీమలు అన్నాడు. ఎర్రచీమలో ఉన్నా, గండు చీమలో ఉన్నా, నల్ల చీమలో ఉన్నా, ఇంకేదన్నా కొత్త కొత్త రకాల చీమలుంటే ఆ చీమల్లో కూడా నేనే ఉన్నానన్నా. ఇండియాలో ఉండే చీమలే అని చెప్పలా, నీ ఇంట్లో ఉండే చీమలే అని చెప్పలా, రష్యాలో ఉండే చీమలే అని చెప్పలా. చౌకలో సాయిబాబా మధుర మనోహర మూర్తి వారి మధుర మోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదు మధుర ప్రవచనాలను, మధుర ఉపదేశాలను, మధుర బోధనా పద్ధతిని, మధుర సంభాషణ విధానాన్ని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని, మధుర జ్ఞానామృతాన్ని ప్రవహింపజేసే మధురమయ శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్రను అందించినటువంటి ఆ సాయినాథుడికి కోట్ల 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 కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సాష్టాంగ పడుతూ